హాయ్ అండి, వెల్కమ్ టు జీవీఎస్ టాక్స్. ఎప్పట్లాగానే మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈరోజైతే డిఫరెంట్గా బీదర్లో ఉన్న చారిత్రకమైన ప్లేస్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు మనం అదే బీదర్ ఫోర్ట్ అనమాట. బీదర్లో ఉన్న వన్ ఆఫ్ ది మస్ట్ విజిటెడ్ ప్లేస్ అనమాట అండి ఇది. ఆల్రెడీ ఇంతకుముందు జలనరసింహస్వామిది కూడా ఆల్రెడీ మన ఛానల్లో వీడియో పోస్ట్ చేసాం, చూడొచ్చు మీరు. తర్వాత వన్ ఆఫ్ ది థర్డ్ లార్జెస్ట్ గురుద్వారా కూడా ఇక్కడే ఉందన్నమాట. అది కూడా వీడియో చేశాను, చూడండి. ఈరోజైతే ఇక్కడ వర్షం చాలా బాగా పడింది. ఇప్పుడే కొంచెం తగ్గిందనమాట. ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టైం ఇస్తే మొత్తం కవర్ చేసేయచ్చు అని చెప్పి చూస్తున్నాము. మనం ఇక్కడికి రావాలంటే కనుక హైదరాబాద్ నుంచి 130 కిలోమీటర్స్ ఉంటుందండి. మనకు బస్సులో రావాలంటే హైదరాబాద్ నుంచి ఉంటాయి, ప్లస్ లేదంటే పటాన్చెరు నుంచి కూడా ఉంటాయి అన్నమాట. బై వెహికల్ రావాలంటే మనకి బాంబే హైవేలో జహీరాబాద్ వరకు వచ్చి జహీరాబాద్ నుంచి రైట్లో లోపలికి వస్తే సరిపోతుంది. ట్రైన్కి కూడా రావచ్చండి మనం ఇక్కడికి. బీదర్లో స్టేషన్ కూడా ఉంది. హైదరాబాద్ నుంచి రావచ్చు, లింగంపల్లి నుంచి వస్తుంది అన్నమాట ఇది. ఈ ఫోర్ట్ ఎంట్రన్స్కి రైట్ సైడ్లో పార్కింగ్ ఏరియా ఉందండి. ఈ వర్షం పడ్డం మూలంగా అనుకుంటా ఎక్కువ మంది లేరు, అంత క్లమ్జీగా కూడా లేకుండా ఉంది. హార్డ్లీ ఒక 10 వెహికల్స్ ఉన్నాయండి ఇక్కడ. ఈ కోట చరిత్ర గురించి చూస్తే దీన్ని 977లో చాణక్యులు నిర్మించారండి ఫస్ట్. తర్వాత దేవగిరి రాజులు, తర్వాత వరంగల్ కాకతీయుల రాజులు కూడా పరిపాలించారనమాట. ఆ తర్వాత ఇది బహమనీ సుల్తానుల ఆధీనంలోకి వెళ్ళిందండి. ఇప్పుడు మేము కోటలోకి అయితే ఎంటర్ అవుతున్నామండి. ఇదిగోండి ఈ కోట దర్వాజాలు అనమాట. ఇవన్నీ ఇలాంటి దర్వాజాలు ఈ కోటకి మొత్తం 7 ఉన్నాయండి. ఇదిగోండి ఈ ఎంట్రన్స్ దగ్గర ఈ గేట్ చూసారా, ఇనప గేట్ ఎంత పెద్దగా ఉందో. అలాగే ఈ గేట్కి అక్కడ చూసారా బర్సల్లాగా ఉన్నాయి. వాటికి ఏంటంటే శత్రురాజులు ఎవరైనా యుద్ధానికి వచ్చినప్పుడు ఏనుగులతో డోర్స్ని పగలగొట్టిచ్చేస్తారు కదా, అలా పగలగొట్టకుండా ఉండడం కోసం అనేసి ఆ ఏనుగులు గుచ్చుకుంటాయి కాబట్టి అవి కొట్టవన్నమాట. ఇంకా వాటి కోసమని ఏర్పాటు చేశారంట. బాగుంది కదా ఈ ఏర్పాటు. ఇక్కడ సైనికులు పహారా కాసేవాళ్ళండి. అలాగే పైన కనిపిస్తున్నాయి కదా కిటికీల్లాగా, ఆ కిటికీల్లో నుంచి కూడా సైనికులు పహారా కాసేవాళ్ళంట. ఇదిగోండి అలాగే ఎంట్రన్స్, మన మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకో ఎంట్రన్స్ లాగా ఉంది చూసారా. ఇది కొంచెం జిగ్ జాగ్ లాగా ఉందన్నమాట. ఎప్పుడు కూడా 3000 మంది కాపలా కాస్తూ ఉండేవాళ్ళంట కోటకి ఆ టైంలో. అలాగే శత్రువులు ఎవరైనా అటాక్ చేసినప్పుడు తప్పించుకోవడానికి ఈ కోటకి కింద అండర్ గ్రౌండ్లో రూమ్స్ ఉన్నాయంట, ప్లస్ బయటకు వెళ్ళడానికి సొరంగ మార్గాలు ఉన్నాయంటండి. ఈ గోడ పక్కన చూసారా కందకాలు ఉన్నాయండి, పెద్ద పెద్ద కందకాలు అనమాట. ఇది ట్రిపుల్ లేయర్డ్ కందకం అనమాట. అంటే 3 లేయర్ లాగా ఉంటుంది. మొత్తం వాటర్తో నింపేసేసి వాటిల్లో మొసళ్ళను వదిలేవారంట. అంటే శత్రువుల్ని ఇంకా ఎక్కడ కోట లోపలికి రాకుండా అనమాట. చాలా పటిష్టంగా ఉండేదట భద్రత ఇక్కడ. ఈ బీదర్ కోటను కదంబులు, చాణక్యులు, రాష్ట్రకూటులు, కళ్యాణ చాణక్యులు, కలచూరీలు మరియు కాకతీయులు వంటి అనేక రాజ్యాలు పాలించాయండి. ఆ తర్వాత ఈ కోట దేవగిరి, ఢిల్లీ సుల్తానేట్, బహమనీ సుల్తానేట్ మరియు మొఘల్ సామ్రాజ్యాలను పాలించాయన్నమాట. బహమనీ సుల్తాన్ అయిన సుల్తాన్ అల్లావుద్దీన్ బహమన్ 1427లో తన రాజధాని గుల్బర్గా నుంచి బీదర్కి మార్చారు. అప్పుడు ఈ కోటను పునర్నిర్మించారండి. అప్పటి వరకు మామూలుగా ఉండేదన్నమాట. తర్వాత ఇక్కడ దాదాపుగా 30 పైగా కట్టడాలను కట్టారనమాట. ఇక్కడ ఈ సుల్తాన్ 5.5 కిలోమీటర్ల పొడవుతో చతుర్భుజాకారంలో పర్షియన్ నిర్మాణంతో కట్టారనమాట దీనిని. ఈ కోట చుట్టూ 3 మైళ్ళ పొడవాటి గోడలు మరియు 37 బుర్జులు ఉన్నాయండి. అలాగే దీని ఆ చుట్టూ కూడా 3 కందకాలు ఉన్నాయన్నమాట. బీదరు రాతి నేల అవడం వల్ల నీటి వసతి సరిగ్గా ఉండేది కాదంటండి. అందుకోసమని కరేజ్ వ్యవస్థ అనేది తీసుకొచ్చారు. ఇది భూగర్భ కాలువల నెట్వర్క్ అన్నమాట.
పౌర నివాసాలకి తాగునీరు అందించడంలో ఇది కరేజ్ బాగా సహాయం చేసిందంట. ఈ వ్యవస్థ మొత్తం 21 నిలువు షాఫ్ట్లను కలిగి ఉండేది. ఇది 2 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉండేదంట. ఇప్పుడు కేవలం 17 కరేజ్ షాఫ్ట్లు మాత్రమే కనిపిస్తున్నాయి అంటండి. మిగిలినవన్నీ బిల్డర్లు, డెవలపర్లు తీసేశారంట. ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, బీదర్ కోటలో మొత్తం 37 భారీ బురుజులు ఉన్నాయి అనేసి. వీటి మీద శత్రువులపై కాల్పులు జరిపేందుకు వీలుగా మెటల్ వైల్డెడ్ ఫిరంగులు కలిగి ఉంటాయి అన్నమాట. అక్కడ లోపల కూడా డిస్ప్లేకి పెడతారండి ఫిరంగుల్ని, మీకు మళ్ళీ నేను చూపిస్తాను. వీటిల్లో ఈ 37 బురుజుల్లో అతిపెద్ద భారీ బురుజు ముండా బుర్జ్ అండి. 1656 వరకు ఈ కోట భారత్ షాహీ సామ్రాజ్యం ఆధీనంలో ఉందండి. 1656లో ఔరంగజేబు ఫైర్ రాకెట్లను కాల్చడం ప్రారంభించే వరకు కూడా ఈ కోట బాగా తట్టుకుందండి. ఈ బీదర్ కోటని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు మాత్రమే యుద్ధంలో గెలుచుకున్నారంటండి. ఇదిగోండి, ఇది 3వ ద్వారం అనమాట. మనం ఆల్రెడీ 2 ద్వారాలు దాటుకుంటూ వచ్చాం కదా, ఇది 3వది. ఇదిగోండి, ఇక్కడ కూడా చూసారా ఇనుప గేట్ ఎంత పెద్దగా ఉందో. అప్పట్లోనే ఎంత బాగా కట్టారో కదా అంత పెద్ద ఇనుప గేట్లను. ఇదిగోండి, ఇలా లోపలికి వచ్చిన తర్వాత పైకి ఒక గుహలాగా ఉంది అనమాట. గుహ లోపలికి వచ్చినట్లుగా ఉంది. అది కూడా చాలా హైట్లో కట్టారు. అక్కడ కూడా సైనికులు కాపలా కాస్తూ ఉండేవారంట. ఇదిగోండి, ఇప్పుడు మనం కోట లోపలికి ఎంటర్ అవుతున్నాం అనమాట. ఇప్పుడు మనం ఎంటర్ అయ్యి వచ్చాం చూసారా అండి, ఆ దర్వాజా పేరు గుంబడ్ దర్వాజా అనమాట. అదే చెప్పాను కదా, ఇలాంటి దర్వాజాలు మొత్తం 7 ఉన్నాయి అన్నమాట. వాటిల్లో ఇదొకటి. అలాగే ఇప్పుడు మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది చూసారా, ఇది మ్యూజియం అండి. మ్యూజియంలో చాలా అంటే రాజులు వాడినవన్నీ చాలా ఉన్నాయంట. గన్స్ కూడా అలాగే చాలా పెద్ద పెద్ద గన్స్ అవి ఉన్నాయంట. కాకపోతే ఎంట్రన్స్ అయితే లేదు, ఇప్పుడు మాకు ఓపెన్ అయితే లేదనమాట. సో అందుకని మేము వెళ్ళలేదు. ఇదిగోండి, ఇక్కడ మీరు చూస్తున్నది ఇది వచ్చి రంగీన్ మహల్ అనమాట. రంగీన్ అంటే కలర్ఫుల్ అనమాట. కలర్ఫుల్ అనే అర్థం అంట. అలాగే దీనిని అలీ బరీద్ బీదర్ 1542 నుంచి 1580 మధ్యలో కట్టారండి. అలాగే దాన్ని చూపించడానికి రంగీన్ మహల్ గురించి కూడా వివరిస్తూ మొత్తం అంతా డిస్ప్లే లాగా కూడా పెట్టారండి. ఇక్కడ చూసారా, ఈ రంగీన్ మహల్ అయితే లోపల చాలా బాగుంటుందంటండి. కాకపోతే ఎంట్రీ అయితే లేదనమాట, ఎవరికి ఎంట్రీ లేదు, క్లోజ్ చేసేస్తుంది. సో అందుకని ఎవరూ వెళ్ళట్లేదు. అలాగే ఈ కోటలో రంగీన్ మహల్తో పాటు గగన్ మహల్, తఖత్ మహల్, టర్కిష్ మహల్ ఇలా మొత్తం 30కి పైగా నిర్మాణాలు ఉన్నాయంటండి దీంట్లో. ఈ బీదర్ పాత నగరం అప్పుడండి మహాభారత కథలలో పాండవుల మేనమామ విదురుడి నివాసంగా కూడా చెప్తున్నారండి. ఇదిగోండి, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ కట్టడం, అది బావి అన్నమాట. చాలా పెద్ద బావి. సమ్మర్లో కూడా ఎండిపోకుండా వాటర్ ఉంటాయంటండి. ఇక్కడ వాటర్ కూడా చాలా తీయగా ఉంటాయంట. ఈ కోటలో మండూ దర్వాజా అని ఒక దర్వాజా ఉందండి. దీనికి ఎంట్రన్స్ ఎట్లా అంటే అండర్ గ్రౌండ్ టన్నెల్ నుంచి వెళ్ళాలన్నమాట. మామూలుగా ఇలా వెళ్ళిపోవడం కాకుండా అండర్ గ్రౌండ్ టన్నెల్ నుంచి ఉంటుందంట. ఇదిగోండి, మనం బీదర్ ఫోర్ట్ యొక్క చరిత్ర గురించి ఇక్కడ ఒక డిస్ప్లేలో పెట్టారండి. ఇదిగోండి, మెయిన్ ఫోర్ట్లోకి ఎంటర్ అవుతున్నాం మనం ఇప్పుడు. ఎంటర్ అయ్యే టైంలో మనకి ఇక్కడ కాకతీయుల కాలం నాటి, చాణక్యుల కాలం నాటి కట్టడాలు అయ్యి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయండి ఇవన్నీ. కానీ చాలా వరకు అన్నీ ఇరిగిపోయి ఉన్నాయండి, చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి. ఉన్న వాటిని అలా డిస్ప్లే చేశారనమాట ఇక్కడ. ఇక్కడ ఒకటి చూసారా అండి, ఇక్కడ ఈ ఊరికి మరియు జిల్లాకి అలాగే ఈ కోటకు కూడా ఒకటే పేరు అనమాట. అది బీదర్. బాగుంది కదా. అలాగే ఇక్కడ బీదర్ సిటీను మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నిటికీ కూడా ఇక్కడ కారంజీ నది ద్వారా నీళ్లు అవసరాలు తీరుతాయంటండి. ఈ కారంజీ నది మంజీరా నదికి ఉపనది. చాణక్యులు, కాకతీయుల కాలం నాటి ఈ విగ్రహాలన్నీ కూడానండి అవి తర్వాత వాళ్ళు వచ్చినప్పుడు కొట్టేశారనమాట. తర్వాత పురావస్తు శాఖ ద్వారా బయటపడినాయి అన్నమాట. ఇవన్నీ తవ్వకాల్లో బయటపడినాయి. వాటినే జాగ్రత్తగా ఇలా డిస్ప్లేలో పెట్టారు. చూడండి ఎంత అద్భుతంగా ఉండేవో కదా. ఇక్కడ చూడండి, వాళ్ళు వాడిన ఫిరంగుల్ని డిస్ప్లేలో పెట్టారు. చిన్నగానే ఉన్నాయి కానీ ఇది ఏంటో డిఫరెంట్గా ఉంది. ఇది ఈ రింగ్స్ లాగా వెల్డింగ్ చేసి పెట్టారు. ఇది
కానీ ఈ టెక్నాలజీ అప్పట్లోనే వాళ్ళు వాడడం అంటే ఐరన్ని కరిగించి ఇట్లా ఈ షేప్లో తీసుకొచ్చి ఇలా చేయడం అనేది చాలా గ్రేట్ కదా. 1724కి బీదర్ వచ్చేసి నిజాం నవాబుల అయిన ఆసఫ్ జాహీల అదుపులోకి వచ్చిందంటండి. ఈ కోటలో రాజుగారి నివాసానికి వెనక వైపు ఉంటాయండి ఇవి మీరు చూస్తున్నది. ఇవి ఎలా చేయట్లేదు ఇక్కడికి, ఇంకొంచెం జూమ్ చేస్తాను కొంచెం క్లియర్గా ఉంటాయి. ఇప్పుడు ఈ కనిపించేది వచ్చేసి మండపాలు, వంటశాలలు, మంత్రులకు సంబంధించిన రూమ్స్ ఉంటాయంటండి అక్కడ. అలాగే పక్కన నవబత్ ఖానా మహల్ అని చెప్పి దీంట్లో వేరే దేశపు రాజులు వచ్చినప్పుడు వాళ్ళకి విడిది ఏర్పాటు చేయడానికి ఉంటుందంటండి అక్కడ. నెక్స్ట్ ఇది వచ్చేసి చిన్ని మహల్ అని చెప్పి ఈ పబ్లిక్ ఆడియన్స్ని ఇంటరాక్ట్ అయినప్పుడు అంటే పట్టాభిషేకం కానీ ఇట్లా ఫెస్టివల్స్ అప్పుడు కానీ ప్రజలతో కలవడానికి ఉండే సమావేశం అయ్యే హాల్ అన్నమాట అది. అలాగే ఈ పక్కన వైట్గా కనిపించేది వచ్చేసి అట్లాగే ఆ వైట్ కలర్లో ఉన్నది వచ్చేసి ఈ రాజుల పిల్లలకి స్విమ్మింగ్ పూల్ అంటండి అక్కడ. 1751 to 62 వరకు అసఫ్ జా మూడో కుమారుడైన నవాబ్ సయీద్ మహమ్మద్ ఖాన్ అతను ఈ బీదర్ను పాలించేవాడంట. ఆ టైంలో పాలించాడు. అతని పేరు మీదే బీదర్ పేరు కూడా అప్పుడు మొహమ్మదాబాద్ అని చెప్పని ఉండేదంటండి. తర్వాత బీదర్గా మార్చారంట. ఇతను ఏంటంటే వాళ్ళ తమ్ముడే చంపించాడంటండి 1763లో. ఆ తర్వాత ఈ నిజాంలో 5 సామ్రాజ్యాలుగా 5 ముక్కలైపోయినాయి అంటండి. అదే బీజాపూరు, గోల్కొండ, అహ్మద్నగర్, బీదర్, బేరార్ ఇట్లా 5 ముక్కలు అయిపోయిందంటండి. ఇప్పుడు మీరు చూస్తున్నది సోలాకంబ్ మాస్క్ అండి. ఇది బీదర్లోనే ఓల్డెస్ట్ ఇస్లామిక్ బిల్డింగ్ అని చెప్పని అంటున్నారు ఇక్కడ. అండ్ దట్టు ప్లస్ ఇండియాలోనే లార్జెస్ట్ మాస్క్ అని చెప్పని అంటున్నారండి. ఇది 1423-24 మధ్యలో బిల్డ్ చేశారంట. ఈ సోలాకంబ్ అనేది ఈ ప్రేయర్ హాల్ మిడిల్లో 16 స్తంభాలు ఉంటాయంటండి. అందుకే దీన్ని సోలాకంబ్ అని చెప్పని పేరు పెట్టారంట దీనికి. ఇప్పుడు మీరు చూస్తున్నది మెయిన్గా రాజుగారి నివాసం అనమాట అండి ఇది. దీని పేరు తర్కష్ మహల్ అండి. ఇది బహమనీ సుల్తానుల టైంలోనే 14-15 శతాబ్దంలోనే కట్టారంట ఇది. అప్పట్లోనే 4 ఫ్లోర్లో కట్టారండి ఇది. కానీ ఇది పాడైపోయిందనమాట. 2 ఫ్లోర్లే కనిపిస్తున్నాయి ఇప్పుడైతే. 4 ఫ్లోర్ల బిల్డింగ్లో పైనుంచి చూస్తే బీదర్ మొత్తం కూడా కనిపించేదంట రాజుగారికి. టైం అయిపోయిందంటండి. ఆల్రెడీ అందరినీ పంపించేస్తున్నారు. ఇవి చూసారా, ఆల్రెడీ ఫిరంగిలో వాడే గుళ్ళు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. ఇండియాకి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1954లో ఈ బీదర్ని కర్ణాటకలో కలిపారు. అప్పటి వరకు నిజాం చేతిలోనే ఉందంట. దీని టైమింగ్ వచ్చేసి మనకి మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 5 వరకే ఉంటుంది. ఈ కోటని విజిట్ చేయడానికి ఎలాంటి టికెట్ ఉండదన్నమాట, ఫ్రీ ఎంట్రీ ఉంటుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నది 550 సంవత్సరాల క్రితం కట్టించిన మద్రసా అండి ఇది. మద్రసా అంటే కాలేజ్ అనమాట. ఈ ముస్లిం పిల్లలు చదువుకునే కాలేజ్ అనమాట. ఇక్కడికి టర్కీ, పర్షియా, సౌదీ అరేబియా నుంచి వచ్చి నేర్చుకునేవాళ్ళంట ఇంతకుముందు. ఇది 1472లో మహమ్మద్ గవాన్ అనే ఆయన కట్టించారంట. ఈ కనిపిస్తున్న మీనార్ చూడండి ఎంత బాగుందో ఇది ఖాజా మహమ్మద్ గవాన్ మీనార్ అంటండి ఇది. ఈ గవాన్ చౌక్ అని కూడా అంటారు ఇక్కడ. ఈ కనిపిస్తున్నది బీదర్ క్లాక్ టవర్ అండి ఇది. అప్పట్లో ఇది ఒక పెద్ద సెంటర్ లాగా ఉండేదంట. ఇది 71 ఫీట్ హైట్ ఉంటుందంటండి ఇది. సైనిక స్థావరాలు కూడా ఉండేయంటండి ఇక్కడ. ఏదైనా అనౌన్స్మెంట్స్ చేయాలన్నా కూడా ఈ పైనుంచే అనౌన్స్మెంట్ చేసేవాళ్ళంటండి. రౌండ్ షేప్లో సిలిండర్ షేప్లో ఉంది, గ్యాస్ సిలిండర్ లాగా ఉంది. చాలా బాగుంది చూడడానికి కూడా. ఫోర్ట్ బయటకైతే వచ్చేస్తున్నామండి. ఇక్కడ కూడా చూడండి ఇనుప గేట్లు ఎంత పెద్దగా ఉన్నాయో. ఇక్కడ ఒక కర్వ్ తీసుకుని ఇట్లా
ఎవరైనా లోపలికి స్పీడ్గా రావాలన్నా కూడా వీలు కాకుండా ఉండేలాగా అసలు ఈ షేప్ చూడండి ఎలా బిల్డ్ చేశారో. ఇది అంతా చాలా టెక్నిక్తో బిల్డ్ చేశారు. ఇది రెండో వైపు ఉండే దర్వాజా అండి. ఇది మెయిన్ దర్వాజాల్లో ఇది కూడా ఒకటి, షార్జా దర్వాజా అండి దీని పేరు. ఈ రోడ్డు చూడడానికి చాలా బాగుంది చూడండి. ఈ మర్రి చెట్లు చూడండి ఎలా పెరిగాయో, రోడ్డుకి రెండు వైపులా కూడా మొత్తం రోడ్డు మొత్తం కవర్ చేసేసాయి. ఆ వేళ్ళు కూడా చూడండి చక్కగా ఉయ్యాలు ఇవ్వడానికి వీలయ్యేటట్లు ఎలా ఉన్నాయో. హైదరాబాద్ రిటర్న్ అయిపోయామండి. ఈ రోడ్లో అయితే జర్నీ చాలా ప్లెజెంట్గా ఉంది. టైం ఆల్రెడీ ఆల్మోస్ట్ 6 o'clock అయింది. బీదర్ నుంచి జహీరాబాద్ వచ్చే దారిలో గంగవార్ అనే ఊరైతే వచ్చామండి. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది హజరత్ ముల్తానీ బాబా దర్గా అండి. ఇది చూడడానికి చాలా బాగుంది చూడండి. లోపలికి వెళ్ళడానికి అయితే ఎంట్రన్స్ ఏం లేదండి, ఇప్పుడు క్లోజ్ ఉందన్నమాట. ఈ మంత్లీ త్రీ డేసే ఓపెన్లో ఉంటుందంట. ఇది చూడడానికి అయితే మినీ తాజ్మహల్ లాగా చాలా బాగుంది. హైదరాబాద్ నుంచి ఎవరైనా వీకెండ్ ప్లాన్ చేసుకుంటే కనుక, 1 day ట్రిప్ ప్లాన్ చేసుకుంటే ఈ బీదర్ ట్రిప్కి మార్నింగ్ బయలుదేరితే వస్తే కనుక ఈ జార్ని నరసింహస్వామి టెంపుల్, గురుద్వారా అండ్ బీదర్ ఫోర్ట్ చూడడానికి టైం అయితే కంఫర్ట్గా సరిపోతుంది. మీరు ఎవరైనా ఈ బీదర్ ఫోర్ట్ ఆల్రెడీ ఇంతకుముందు చూస్తున్నట్లయితే కనుక కామెంట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.